హీరోని అంటే మెయిన్ క్యారెక్టర్ని చంపడానికి విలన్ ప్లాట్ చేసే సీన్ల నుంచి చాలా ఉంటాయి అనమాట. సో అలాంటి ఒక సీన్ అనమాట ఇది. గారి బర్త్డే ఆమె మిద్దె మీద ఉంటే వెనకాల నుంచి జగన్ వస్తారనమాట. నీ బర్త్డే అంటే కదా నాకు చెప్పలేదంటే చెప్తే మాత్రం ఏం చేస్తావు అంటే చెప్పు అడిగితే ఏం చెప్తానంటే నన్ను సినిమాకి తీసుకెళ్తా అని అడుగుతున్నాను. సో సినిమా తీసుకెళ్ళి కమిట్మెంట్ అవుతాడు. సో కమిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయి రెడీ అయ్యేసి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అక్కడ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనకి హీరో అనేవాడు లీడర్గా ఉన్నప్పుడు అతని మీద ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వాలంటే పక్కనున్న హించ్మెన్ అనేవాడు వాళ్ళు చనిపోవడం కానీ వాళ్ళకైనా జరగడం కానీ జరుగుతుంది అనమాట చాలాసార్లు. సో అలా జరిగినప్పుడు మనకి ఇంకా ఎమోషన్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది. సో అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చేసి జదు గారి క్యారెక్టర్ పక్కన నర్సింగ్ అని ఒక ఆయన అనమాట. నర్సింగ్ అని ఒక ఆయన ఉంటాడు. చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు. చాలా ట్రూత్ఫుల్గా ఉంటాడు. లాయల్గా ఉంటాడు అనమాట. సో బేసిక్గా నర్సింగ్ అనే అతని దగ్గరికి వస్తుంది అనమాట. వచ్చి గన్ చేతులు తీసుకుని ఆడుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ షాట్ అక్కడ క్లోజ్ చేస్తే కార్లో స్టార్ట్ అవుతుంది అనమాట. కార్లో వెళ్తా ఉంటే అంటే పోసాని గారి రైటింగ్ హాజీ గారి టచ్ ఎలా ఉంటుందంటే గాంధీ సినిమా చూసామని అడుగుతుంది అనమాట. గాంధీ సినిమా నేను చూడలేదంటాడు. గాంధీ ఎవరు తెలుసా అంటే సో ఎంత అమాయకత్వం అంటే గాంధీ ఎవరు తెలుసా తెలుసు ఆ చౌరస్తాలో ఉంటాడుగా హోటల్ పెట్టుకుంటాడు వాడే కదా అంటాడు అనమాట. సో నీకేమీ తెలియదా అంటే అంత కామెడీ లైన్ పెట్టి నీకేమీ తెలీదా అని అడిగితే నాకు ఒకటే ఒకటి తెలుసు అన్నాడు. ఏమంటే దుర్గన్న మీద ఎవరైనా చెయ్యేస్తే నరికేస్తా అంటే ఆ లాయల్టీ ప్రూవ్ చేయడానికి అంత చిన్న లైన్లో అంత బాగా కన్వే చేస్తాను అనమాట. దుర్గన్న మీద కానీ చెయ్యేస్తే నేను నరికేస్తా అంటే అప్పుడు మనకు ఆ సీన్లో అర్థం కాదు ఎందుకు ఇతనికి ఎలివేషన్ ఇస్తున్నారనేసి. సో నెక్స్ట్ షాట్ ఓపెన్ అయిన తర్వాత థియేటర్ దగ్గర ఆగుతుంది అన్నమాట కారు. ఈ కారు ఆగినప్పుడు కూడా ఏ హంగామా ఏమి ఉండదు. షాట్ ఎక్కడో లాంగ్ షాట్ పెట్టుకుంటారు కెమెరా. వాళ్ళంతా దిగుతారు, హడావిడిగా లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఇద్దరిని బయట పెడతారు అనమాట. ఇద్దరిని బయట వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్లీ ఇక్కడ ఒక డౌట్ రాజు. ఎందుకంటే ఒక లీడర్ రాజు వచ్చినాడు, ఒక స్పెషల్ షో కానీ స్పెషల్గా కూర్చోబెట్టచ్చు అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే బేసిక్గా కామన్గా ముందరెళ్ళి ఒక రోలో కూర్చుంటాడు అనమాట. సో కూర్చున్న తర్వాత వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు. సినిమా చూసేటప్పుడు ఏమవుతుందంటే బయట ఇద్దరు నిలబెట్టి వెళ్ళారు కదా, ఆ నిలబెట్టి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో డివైడ్ అవుతారు. ఒక అతను వెళ్ళి సోఫాలు వెళ్ళి కూర్చుంటాడు, ఇంకొక అతను వెళ్ళి పోస్టర్ వెళ్ళి కూర్చుంటాడు. సో ఇక్కడ స్కెచ్ స్టార్ట్ అవుతుందంటే ఇద్దరు ర్యాండమ్గా కామన్గా లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ అతను నేరుగా కామన్ నిలబడి వెళ్ళి అతని పక్కన నిలబడతాడు, పోస్టర్ చూసి అతని పక్కన. ఇంకొకడు ఒక రౌండ్ వేసుకొని వచ్చి ఆ సోఫా మీద గన్ తీసి కాలుస్తాడు. ఎప్పుడైతే గన్ తీసి కాలుస్తాడో కరెక్ట్గా అదే టైంకి ఈ పోస్టర్ చూసి అతన్ని కత్తితో పొడుస్తాడు అనమాట. సో అక్కడ లైన్ క్లియర్ అంటే బయట మనకి నీట్గా పోర్ట్రే చేసింటారు. ఇద్దరు ఉన్నారు బయట మనుషులు. సో ఇద్దరిని చంపేశాం. చంపేసిన తర్వాత రామరెడ్డి గారు మొత్తం గన్నెత్తుకుని వాళ్ళ జనాలతో వస్తారనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, రామరెడ్డి గారు కింద వెళ్ళరు, పైన బాక్స్కి వెళ్తాడు అనమాట. సో మెట్లు ఎక్కిన తర్వాత నేరుగా బాక్స్లోకి వెళ్తాడు. సో బాక్స్లోకి వెళ్ళుకునేసి స్నైపర్ ఎత్తుకునేసి కరెక్ట్గా జదువు గారిని షూట్ చేయని ట్రై చేస్తారనమాట. ఈ షూట్ చేయని ట్రై చేసినప్పుడు కరెక్ట్గా ఆయన ట్రిగ్గర్ చేసినప్పుడు చనిపోయే క్యారెక్టర్ వచ్చి నర్సింగ్ క్యారెక్టర్. అటెంప్ట్ జరిగినప్పుడు కరెక్ట్గా అతను ముందర కూర్చోంటాడు. బుల్లెట్ వదిలిన తర్వాత కరెక్ట్గా హెడ్ షాట్ అవుతుంది అనమాట, చనిపోతాడు. ఈ షాట్ తర్వాత రివల్ట్ అయినప్పుడు మనకి ఎక్కడో చిలిక్కంటది అనమాట ఈ గుండె, అరే ఇవి చనిపోయాడా అన్నట్టు. ఆ షాట్